నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి నాగులాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ వేదవల్లి అమ్మవార్ల సమేత శ్రీ వేదనారాయణ స్వామి విమాన పునర్నిర్మాణము అష్టబంధన మహాసంప్రోక్షణలో భాగంగా ఆగమ శాస్త్రోక్తంగా క్షీరాబ్దివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భగుడిలోని దేవతలకు మహాసంప్రోక్షణ నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం యాగశాలలో వైదిక క్రతువులు పూర్ణాహుతి నిర్వహిస్తారు. తెలుగు నేలపై అరుదైన మత్స్యావతార ఆలయం కావడంతో మహాకుంభాభిషేక దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు చిత్రపటాన్ని ఆవిష్కరించి ఉత్సవాలు సజావుగా సాగాలని పూజలు చేశారు. అనంతరం జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. స్వామి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాలా నరసింహస్వామి సింహవాహనంపై విహరించారు. అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతేంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామివారిని మురళీకృష్ణునిగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. యాగశాలలో ప్రత్యేక హవనం చేపట్టారు. ప్రబంధ పారాయణము, విష్ణు పారాయణము నిర్వహించారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగత్తుకు ఆదిశక్తిగా పూజలందుకునే జ్ఞానాంబిక కోపగించుకుంది. వెనుక గంగాదేవితో కలిసి సోమస్కందమూర్తి బుజ్జగింపుతో ప్రణయ కలహ పల్లకీ ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ విశేషోత్సవం నిర్వహించారు. వివాహ సమయంలో గంగాదేవి ప్రస్తావన రాకపోవడంపై ఆగ్రహానికి గురైన ఆదిశక్తి ముందు పల్లకీలో కోపంగా వెళ్లడం, ఆమెను బుజ్జగిస్తూ స్వామివారు వెంబడిస్తూ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అలిగిన ఆదిశక్తిని నేరుగా చూడటం కంటే ఆమె ఎదురుగుండా ఉంచిన దర్పణం గుండా భక్తులు ఆమెను దర్శించుకుని పరవశించిపోయారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం జిల్లా చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఉదయం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు దంపతులు తొలి పూజ నిర్వహించి జాతరను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. కోలాటాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తులపై అపార అనుగ్రహం కురిపించారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని హనుమంత వాహనంలో కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనికరించారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో రథసేవ ఘనంగా జరిగింది. తొలుత సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను రథంపై కొలువుదీర్చి విశేష పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. ప్రధాన ఆలయం చుట్టూ 3 సార్లు ప్రాకార సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతపురంలోని మహారాష్ట్ర కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య పాదుకలకు శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా శివకోటి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. కళాకారుల కోలాటం, డప్పు వాయిద్యాల నడుమ భక్తులతో కోలాహలంగా జరిగింది. శివకోటి శ్రీపీఠం ఆధ్వర్యంలో కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య పాదుకలను శివకోటి ఆలయానికి తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా చీరాల బోస్నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 1001 కలశాలతో నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా ఆలయ పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోని శారదానగర్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణము, సంప్రోక్షణ మహోత్సవము ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, షోడసన్యాస హోమాలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి కళాన్యాసం చేశారు. స్వామివారికి మహాకుంభ ప్రోక్షణము, అలంకరణ, ప్రథమారాధన, దృష్టికుంభం, మంగళ ద్రవ్య దర్శనము, మంత్రపుష్పము సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.